17వ వచనం చదువుకుందాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. అందరూ నాతో కలిసి ఒకసారి ఈ మాటలు చెప్తారా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాతో మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు నాయనా. మేము కూడా మాతో మాట్లాడమనే మిమ్మల్ని అడుగుతున్నాం, వేడుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి బైబిల్ స్టడీలో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు దర్శించండి. మీరు మాకు సమీపముగా ఉన్న దేవుడవని, మేము మీకు సాన్నిహిత్యము కలిగి జీవించాలని బోధించమని చదవబడిన లేఖనమును మీ చేతులకు అప్పగిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడా, మీ సహాయముకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. దినమునకు 3 సార్లు చేసే పని ఏదైనా ఉన్నదా అని అడిగితే అందరూ ఒక జవాబు ఖచ్చితంగా చెప్తారు. దినమునకు ప్రతి దినము 3 సార్లు చేసే పని. ఇక్కడ కీర్తనాకారుడు 3 సార్లు ఒక పని చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. ఎందుకని సాయంకాలముతో ప్రారంభించబడింది మాట? యూదుల యొక్క లెక్క ప్రకారము, ఆచారం ప్రకారం ఒక రోజు ఎప్పుడు ప్రారంభించబడతదంటే సూర్యుడు అస్తమించిన తర్వాత. సాయంకాలముతో ప్రారంభమైద్ది వారి యొక్క దినం. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము కలిపితే వారికి ఒక దినం గడిచినట్టు. మన దినమును మనం ఎలా లెక్కబెడతాం? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అదే కొంచెం తేడా. ఏదేమైనప్పటికీ దావీదు రాస్తున్న మాట ఏమిటంటే, నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేనేం చేస్తాను? ధ్యానించువాడను. ధ్యానము. అందరూ చెప్తారా మాట? ఏంటండి అది? ఈరోజు మీరేమైనా ధ్యానించి వచ్చారా? ఈ రోజులో ఏదైనా మీకు ధ్యానించిన ధ్యానం, మెడిటేషన్. దేవుని స్తోత్రం. ధ్యానం అంటే ఏమిటి? కొంతమంది అంటారు గదా! ధ్యానం అంటే మనసంతా ఖాళీ చేసేసుకోవడం అంటారు. ఎంప్టీ యువర్ మైండ్. వింటున్నారా? ఎంప్టీ యువర్ మైండ్. మనస్సుని ఏం చేయాలంట? ఖాళీ చేయాలి. హృదయాన్ని, మనసుని ఏం చేయాలి? ఏం ఉండకూడదంట ఇక. దీనిని ధ్యానం అని అంటున్నారు. దేవుని వాక్యానుసారంగా ఆలోచిస్తే ధ్యానం అంటే ఖాళీ చేసుకోవడం కాదు. ధ్యానం అంటే నింపుకోవడం. ధ్యానం అంటే
దేవుని యొక్క మాట చేత, దేవుని వాక్కు చేత మన మనసు నిండిపోవాలి. మనసంతా కూడా దేవుని యొక్క మాటతో నిండిపోయి ఉండాలి. ఆ మాటను గురించి తలపోసుకుంటూ, ఆ మాటనే తలపోసుకుంటూ, ఆ వాక్యాన్నే తలపోసుకుంటూ, దాని గురించి నాతో మాట్లాడు దేవా అని ప్రార్థనా మనస్సుతో ఆ మాటను గురించి ఆలోచిస్తూ ఉండటమే మన ధ్యానం. దేవుడు కోరుకునే ధ్యానం ఏమిటంటే, నీ మనస్సుని ఖాళీ చేసుకోవడం కాదు. సరే, ఒక ప్రశ్న. మనసుని ఖాళీ చేసుకోవడం సాధ్యమా? సాధ్యమా? మరి వాళ్ళు చెప్పే మాటేంటి? మెడిటేషన్ అంటే మైండ్ ఖాళీ అయిపోవాలి. ఇది కరెక్టా? ఎవరైనా ఈ మాట చెప్తుంటే అది రాంగ్ అని మీరు గుర్తుపట్టండి. ధ్యానం అంటే మనస్సులో ఏమీ ఉండకుండా ఉండటమే ధ్యానం అండి. మనసులో ఏమీ ఉండకోకుండా ట్రై చేయండి ఒకసారి. సాధ్యమా? ఒక గంట సమయం ఇస్తాను. గంట సమయంలో మీరు మనస్సులో ఏమీ ఉండకుండా ఒక నిమిషం ఉన్నారేమో చెప్పండి. 60 సెకండ్లు. అసలు ఏమీ లేదండి నా మనసులో. అస్సలు ఏమీ గుర్తు రావట్లేదు. నాకు ఏమీ కనబడతలేదు నా మనసులో. అసలు నేను పూర్తిగా ఖాళీ అయిపోయాను. నీ మనసేం జేస్తుంది? ఏం చేయట్లా. ఏం ఆలోచించట్లా. అసలేం చేయట్లా. సాధ్యమా? సరే, కొంతమంది మాకు సాధ్యమవుతుందని చెప్తున్నారేమో, వారి సంగతి మనకనవసరం. దేవుడేం చెప్తున్నాడంటే ధ్యానించమంటున్నాడు. అంటే మనసుని ఖాళీ జేసుకోమంటలేదు. నా మాట మీద మీరు నా మాటని మీ మనసులో పదే పదే నెమ్మదిగా అదే మాటను మాట్లాడుకోండి. యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి. నాకు లేమి కలగదు. ఆ వాక్యం మీదే మనస్సు పెట్టి తలపోసుకోమంటున్నాడు దేవుడు. దానిని పదే పదే దాని గురించే ఆలోచించమంటున్నాడు. దాని గురించే ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక దేవుని యొక్క మాటను తీసుకొని, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని, ఉదాహరణకి మరియ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కన్య అయిన మరియ అనగా యేసు ప్రభువుకి తల్లి అయిన మరియ ఆ సంగతులను ఏం చేసుకుంటుందంట? ఏం చేస్తుంది చెప్పండి? తలపోసుకోవడం అంటే తలస్నానం కాదు. ఏంటి తలపోసుకోవడం అంటే చెప్పబడినటువంటి చెప్పబడిన మాటలను ఏం చేస్తుందామె? పదే పదే ఏం చేస్తుంది? జ్ఞాపకం తెచ్చుకుంటా ఉంది. ధ్యానిస్తుంది. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన కొన్నిసార్లు చేస్తున్నామేమో కానీ, ఆరాధన ఇంకా ఎక్కువగా చేస్తున్నామేమో. ధ్యానం సంగతేమిటి? కొంతమంది ప్రార్థన చేయమంటే రోజుకు 3 సార్లు లెక్క పెట్టుకొని చేసేయొచ్చు. 6-6:30, 12:30-1 సాయంత్రం గూడా ఒక 7-7:30, పొద్దున ఒక అరగంట, మధ్యాహ్నం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేసేసానండి. 3 సార్లు చేస్తున్నాను రోజుకి అని చెప్పగలం. ధ్యానం, ధ్యానం చేయాలంటే దేవుని యొక్క మాట ఎక్కడుండాలి? లోపలే ఉండాలి. బయటికెళ్ళిపోకూడదు. దేవుని స్తోత్రం. ఒక మాట దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట ఒకటి మనం విన్నప్పుడు, ఆ మాట మీద మనకు ధ్యానం చేయాలని అనుకుంటే, ఆ మాట మన మనసులో నిండిపోయి ఉండాలి.
ఇది గనక ఒక 10% ఉండి మిగతా విషయాలు 90% ఉంటే ఈ మాట మీద ధ్యానం ఉండదు. ఏ మాట అయితే, ఏ విషయం మీద అయితే మనకి ఎక్కువ శాతం మన మనసు నిండి ఉంటదో దాని మీదే ధ్యానం చేస్తాం. ఏది ఎక్కువగా నిండి ఉంటదో మనసులో దాన్నే ధ్యానిస్తాం. అవునా కాదా? దేవుని స్తోత్రం. ఏది ఎక్కువగా నిండిపోయింది మనస్సు, దేవుని వాక్యం అయితే, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే తప్పకుండా ఆ ధ్యానం వలన మనము దేవునిని అనుభవించగలుగుతాం. దేవుని యొక్క ప్రత్యక్షత మనకొస్తది. దేవుని స్తోత్రం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం చేస్తాడు ఈయన? ధ్యానించుచూ మొర్రపెట్టుకుంటాను. ఈ రాత్రి ఇంటికెళ్ళిన తర్వాత ఒక అసైన్‌మెంట్ మీకొక హోమ్ వర్క్. ఏంటది? ఒక్క మాట ధ్యానించి నిద్రలోకెళ్ళండి. నేను కూడా అదే పని చేస్తా. దేవునికి స్తోత్రం. ఒక్క మాట దేవుని యొక్క గ్రంథములోంచి, దేవుని యొక్క వాక్యములో నుండి ఈ రాత్రి నిద్రలోకి వెళ్ళే ముందు ఒక్క మాట, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నాం గదా! అది నాకు చాలా పెద్దగా ఉంది అని అనిపిస్తే, కాపరి అనే మాట మీద ధ్యానం చేయండి. ఇక అది మరి ఒక పదమే అది. ఏంటది? కాపరి. దాని మీద ధ్యానం చేయండి. లేదు మరీ ఒక పదం కాదులే, ఒక 2, 3 పదాలు కలుపుదామంటే ఒక వాక్యం. దేవునికి స్తోత్రం. ధ్యానం అనేది మన జీవితంలో ఏ స్థానంలో ఉన్నది? ధ్యానించే విషయంలో మనము ఎంతగా చూడండి, కొన్ని విషయాల గురించి రోజులో 10 సార్లైనా మనం ధ్యానం చేస్తాం. మా పిల్లోడు ఎట్లా ఉన్నాడో, దూరదేశం వెళ్ళిపోయాడు, చలి ఎక్కువగా ఉందంట, ఈ పూట అన్నం తిన్నాడో లేదో, క్లాస్‌కెళ్ళాడో లేదో, పనికెళ్ళాడో లేదో, రోజుకొక 10 సార్లు నువ్వు ధ్యానం చేస్తే నీ కుమారుడు గురించి, వాక్యాన్ని ఎన్ని సార్లు ధ్యానం చేస్తున్నావు? అదే కదా మనం ఆలోచించాల్సింది. ఏం ధ్యానం చేస్తున్నావు? కొంతమంది ఎక్కువగా ఆహారం మీద ధ్యానం ఉంచుతారు. కొంతమంది ఉద్యోగం మీద ధ్యానం ఉంచుతారు. కొంతమంది పిల్లల మీద అది ఎక్కువ ధ్యానం ఉంచుతారు. వారు వారు సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం మాత్రమే కాదు. ఈ సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అనే ఒక దినములో 100 సార్లైనా ధ్యానిస్తారు. వారికి దేని మీద మనస్సున్నదో దాని మీద ధ్యానము, దాని మీద ధ్యానము. తలపోసుకుంటూనే ఉంటారు. ఆలోచిస్తూనే ఉంటారు. ప్రియులారా నేనడిగేది, మనము ధ్యానించే విషయంలో ఎక్కడున్నాము? వింటున్నాము దేవుని వాక్యం. వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. సరే విన్న వాక్యం ఆదివారము ఉదయమున విన్న వాక్యం ఏంటో చెప్పండి అంటే, గబక్కనే చెప్పేవాళ్ళు ఎవరున్నారు? సరే ఒకవేళ మీకు గుర్తొచ్చి చెప్పినా చూడండి ఇప్పటిదాకా ఎవరు చెప్పలా. మొన్న ఆదివారం ఏం వాక్యం విన్నాం చెప్పండి? ఒకళ్ళు చెప్పారు. వెనక వెళ్ళోళ్ళు ఎవరన్నా చూసారా? అంటే అందుకుంది. అందరికి అందుకుంది. దేవుని స్తోత్రం. ధ్యానించామా? కొంచెం. మరలా ఇప్పుడు గురువారానికి వచ్చాం గదా! ఒక 4 రోజులు గడిచిపోయినియి. ఆదివారం చెప్పిన వాక్యాన్ని గురువారం దాకా కనీసం ఈ 4 రోజులు సోమ, మంగళ, బుధ, గురు. గురువారం సాయంకాలం వరకు రోజు మొత్తంలో కనీసం ఒక్కసారైనా ఆ వాక్యాన్నే ధ్యానించామా? ఆ! మధ్యలో ఎన్నో వాక్యాలు విన్నామండి. ఎన్నో మెసేజ్‌లు విన్నాం. అవునా? అంటే దేవుడు నీతో సంఘములో మాట్లాడే మాట నీకు అవసరం లేదు. మెసేజ్‌లు వినొద్దంటలా. మంచిదే ఎన్నో మెసేజ్‌లు విన్నారు. సరే. సంఘంలో చెప్పింది కూడా వద్దు.
ఏవేవో విన్నారు, వాక్యాలు విన్నారు. ధ్యానించారా? లేదు. ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకు 2 సార్లు దేవుడు చెప్తున్నాడు? ఆనందించమంటున్నాడు. ఎల్లప్పుడూ ఆనందించమంటున్నాడు. ఎట్లా సాధ్యం అది? ప్రభువా నాతో మాట్లాడు. వాక్యం వచ్చే ఉంటది. దానికి సొల్యూషన్స్ వచ్చే ఉంటాయి ప్రాక్టికల్. కానీ మనం అసలు దాన్ని ధ్యానిస్తున్నామా? ధ్యానించట్లేదు. మెట్లు దిగక ముందే దిగిపోతుందది కొన్ని సార్లు. కొంతమందికి ఇంటి దాకా వెళ్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమందికి సాయంకాలం వరకుంటుంది. మధ్యాహ్నం లంచ్ లేదా మధ్యాహ్నం భోజనం, ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి భోజనం చేసేదాకా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకొంతమందికి రాత్రి దాకా ఉంటుంది. ఇక ఆ తర్వాత మరలా తుస్. కొంతమందికేమో మెట్లు దిగే లోపే ఎళ్ళిపోతుంది. ఏంటి మన ధ్యానం? దేవుడు ధ్యానించమని చెప్తూ ఉన్నాడు. ధ్యానమును, ప్రార్థనను కలిపేయొద్దు. దేవుని స్తోత్రం. ధ్యానము ధ్యానమే, ప్రార్థన ప్రార్థనే. ధ్యానించటానికి మనము ఎన్ని సార్లు మనసు పెడుతున్నాం మనం. ఇక్కడ నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, దేని గురించి ధ్యానిస్తున్నాడో దాని గురించి మొరపెడుతున్నాడాయన. దేవుని స్తోత్రం. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. చూడండి కీర్తనలోని 63వ కీర్తన 4వ వచనం. నా మంచము మీద ఎక్కడ? దేవుని బిడ్డలారా వినండి. నా మంచము మీద అందరూ చెప్పండి ఆ మాట. నా మంచము మీద మరలా నా మంచము మీద ఇంకొకసారి. నా మంచము మీద చదువుదాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట? మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు అక్కడ ఆగుదాం. నా మంచం మీద దేవుడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈయన? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రాత్రి జాములయందు నూతన నిబంధన ప్రకారం 4 జాములు, పాత నిబంధనలో 3 జాములను లెక్కబెట్టేవాళ్ళు. క్రొత్త నిబంధనలో 4 జాములు. 6-9, 9-12, 12-3, 3-6. 4 జాములు రాత్రి జాములయందు దేవుని స్తోత్రం. రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు అంటే ఈయన రాత్రి జాముల్లో కూడా ధ్యానిస్తా ఉన్నాడు. అంటే నిద్రపోవట్లేదని కాదు. తనకి మెలకువ వస్తే ధ్యానిస్తాడు. దేవుని స్తోత్రం. రాత్రి జాములయందు కొన్నిసార్లు ధ్యానించడం కొరకే మేల్కొంటాడు. హల్లెలూయా. మెలకువ వస్తే ధ్యానిస్తాడు. కొన్నిసార్లు ధ్యానించడం కొరకు మేల్కొంటాడు. ఇది మన జీవితంలో గనక జరిగితే వచ్చే సంవత్సరం మనము ఉన్న స్థితిలో మనం ఉండము. మనము చాలా ఉన్నతమైన ఆత్మీయమైన ఆత్మీయమైన ఎత్తుల్లో ఎగురుతాం. దేవుని స్తోత్రం. రాబోయే సంవత్సరములో ఖచ్చితంగా మనలో చాలా ఒక వ్యత్యాసమైన జీవితం కనబడతది. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఆఖరిలో బైబిల్ స్టడీలో జ్ఞాపకం చేసుకుందాం ప్రభువా, ధ్యానం విషయంలో నేను కొంచెం ముందుకెళ్ళాలి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. నాన్ వెజ్ తినే వాళ్ళల్లో, మాంసాహారం తినే వాళ్ళల్లో మాంసమే అంతా, మాంసంలో క్రొవ్వు తింటే అబ్బో! అసలిది ఇంకా టేస్ట్ ఉందే అంటారు గదా! దానిని ఉదాహరణగా చెప్తున్నాడీయన. దేవుని స్తోత్రం. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఎప్పుడు? ధ్యానించినప్పుడు. చెప్పాలండి. ఎప్పుడు? ధ్యానించినప్పుడు. ధ్యానించినప్పుడు ఏదో దొరుకుతుందంట ఈయనకి. ధ్యానించినప్పుడు తృప్తి కలుగుతుందంట. ధ్యానం. అందుకే మొదటి కీర్తనలోనే ఉంటది.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు పరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దానిని చదువువాడు ధన్యుడు. కరెక్ట్‌గా చూసి చెప్పండి. చదివి అవతల పడేత్తే ఒక అధ్యాయం చదివాం అనిపించుకుంటాం. ధ్యానం ఎక్కడ చేస్తాం? చదివేద్దాం ఒక అధ్యాయం. ఈరోజు నేను ఒక అధ్యాయం బైబిల్ చదివేశాను. మరి ధ్యానం? దివారాత్రులు చదువువాడు. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని గబగబా చదివేసి అంటే చదవద్దంట్లా. దేవుని స్తోత్రం. మనము అన్నిటిని బ్యాలెన్స్‌గా ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని చదవాలి మనము. దేవుని వాక్యాన్ని చదవాలి, చదవాలి, చదవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. కరెక్టే. దివారాత్రులు చదవగలమా? ఎప్పుడు చదువుతూనే ఉండగలమా? దివా ఎక్కువగా చేయగలిగిన పనేంటో తెలుసా? వేరే పని ఏదైనా ఉన్నా చేసుకుంటున్నప్పటికీ కూడా వాక్యాన్ని ధ్యానించొచ్చు. ప్రయాణం చేస్తా వాక్యాన్ని డ్రైవింగ్ చేస్తా వాక్యాన్ని ధ్యానించొచ్చు. కరెక్టా కాదా? ఒక మాట గురించి ఆలోచిస్తూ అలాగని ఆదమరచి ఉండమని కాదు నేను చెప్తుంది. ధ్యానం అనేది చేస్తూనే ఉండొచ్చు. పడుకున్నా ధ్యానం చేయొచ్చు. నిద్ర పట్టే వరకు ధ్యానం చేయొచ్చు. మంచం మీద దేవుడిని జ్ఞాపకం చేసుకోవచ్చు. తప్పేం లేదు. తప్పేం లేదసలు. ఒక సహోదరి అంటుంది, "బ్రదర్ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నాకు చాలా బాధగుంది. ఛీ! ఎందుకు ఈ జీవితం అనిపిస్తుందసల. నాకెంత బాధగా ఉందో అంటే, ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నారంటే, నడుము నొప్పొచ్చేస్తుంది" అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు. ఓహో! ప్రార్థన అంటే ఈమె కేవలము ఆ! కేవలము కూర్చొనో, మోకరించో చేయాలనుకుంటుంది. పాపం పడుకొని కూడా కొన్నిసార్లు పరిస్థితిని బట్టి ప్రార్థన చేసుకోవచ్చని తెలియట్లేదేమో అని అప్పుడు చెప్పాను. మీరు పండుకొని గూడా దేవునితో మాట్లాడొచ్చు. నడుము నొప్పొస్తుంది గనుక. దేవుని స్తోత్రం. పండుకొని మనం ధ్యానం చేయొచ్చు. దానికి ఆటంకమేమి లేదు. చూడండి కీర్తనల గ్రంథంలోనే ఇందాక మనం చదివాం గదా! నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకో క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా 73వ కీర్తన 17వ వచనంలో ఇలాగు ఆ! ఇలాగు ముచ్చటింతునని నేననుకొనిన ఎడల నేను నేను దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ స్థలములో స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ఆ! ధ్యానించు వరకు ఆ! ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఒక సంగతి గురించి ధ్యానము చేసే వరకు ఈయనకి ఆయాసంగా ఉందంట. కొంతమందికి ఏదైనా వార్త విన్నప్పుడు ఆ వార్త ఇంకొకళ్ళకి చెప్పే వరకు ఆయాసంగా ఉంటది. అవునా? అవునా కాదా చెప్పండి? ఏదైనా రహస్యం చెవిలో వినబడ్డప్పుడు దీన్ని ఎవరో ఒకళ్ళకి చెప్పే వరకు ఎలాగుంటది ప్రాణం? ఆయాసంగా ఉంటది. ఈయనకి ఎందుకు ఆయాసం కలుగుతుందో తెలుసా? ఎందుకండి ఆయాసం వస్తుంది? ఊపిరాడక? ఆ ఆయాసం వేరు. భౌతికమైన ఆయాసం. నేను చెప్పే ఆయాసము ఎందుకొస్తుంది? ఒక విషయం గురించి తెలుసుకోవాలని ధ్యానం చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం. నాకు ఆ విషయము వారి యొక్క అంతం ఎవరి అంతం గురించో ఈయన ధ్యానం చేస్తున్నాడు. వారి అంతము ఎలాగుంటదని ధ్యానించేంత వరకు, ఆ సంగతి తెలిసేంత వరకు ఆయనకి ఆయాసంగా ఉన్నది. దేవుని స్తోత్రం. మనము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించే వారము. మనము దేవుని ఆజ్ఞలను ధ్యానించవలసిన వారము. మనము దేవుని కట్టడలను ధ్యానించవలసిన వారము. మనము దేవుని శాసనములను ధ్యానించవలసిన వారము. ఎన్ని మాటలు చెప్పాను? ధర్మశాస్త్రమును, కట్టడలను, శాసనములను, ఇంకా ఆజ్ఞలను ఏం చేయాలి మనం? వాటన్నిటికీ వాక్యాలున్నాయి. అవి చూపించడానికి సమయం లేదు. మనము ధ్యానించవలసిన వారం. మనము దేవుని జ్ఞాపకం చేసుకొని నిత్యము ఆయన విషయాలు ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక విషయం తెలుసుకునేంత వరకు దాన్ని ధ్యానిస్తూ ఉంటే
తెలుసుకునేంత వరకు ఆయాసంగా ఉండాలంట. ప్రభువా, ఈ వాక్యము దీని యొక్క లోతు నాకు తెలియాలి. హల్లెలూయా! హల్లెలూయా! మనము ధ్యానించే వారముగా ఉన్నప్పుడు దీవించబడతాం. అదే కీర్తనలో ఉంది. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు, మరలా చెప్దాం, అతడు చేయునదంతయు ఎవరు? దివారాత్రులు ధ్యానించువాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు అందుకే అందుకే యెహోషువతో కూడా ఏమని చెప్తాడు? మొదటి అధ్యాయంలో యెహోషువ గ్రంథము ఒక మాట చదువు. మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఆ, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము ఆ, చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు ఉమ్. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని ఉమ్. చక్కగా ప్రవర్తించెదవు. ఒకడు తన మార్గమును వర్ధిల్ల చేసుకొని, చెప్పండి, నా మార్గమును వర్ధిల్ల చేసుకొని. ఎవరు నిజముగా వారి మార్గములను వర్ధిల్ల చేసుకుంటారు? ఎవరు చక్కగా ప్రవర్తిస్తారంటే ధ్యానించేవారు. దేవుని స్తోత్రం. ఎవరండి? ధ్యానించేవారు. ధ్యానించండి, ధ్యానించండి. ఇప్పటి వరకు ఏయో విషయాలు ధ్యానిస్తున్నారేమో. చూడండి, ఒకవేళ క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి, క్రికెట్‌కి సంబంధించిన వార్తలన్నీ చూస్తానే ఉంటాం. చూసి, 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 చూసి చివరికి అయ్యో టైం అయిపోయిందని భోజనం చేసి పడుకుంటాం. పడుకున్న వెంటనే నిద్రపోతామా? చెప్పండి. ఏం చేస్తాం మళ్ళీ? మళ్ళా అదే క్రికెట్ గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ, ఆలోచిస్తూ నిద్రపోతాం. ఆఖరికి ఆ క్రికెటే కల్లోకి వచ్చిద్ది. రోజంతా క్రికెట్ గురించి ఆలోచించాం. సాయంకాలం వరకు క్రికెట్ గురించే చూసాం వార్తలన్నీ. తర్వాత అన్నం తిన్నాం, పడుకున్నాం. పడుకొని నిద్ర పట్టట్లేదు గనుక నిద్ర పట్టేంత వరకు ఏం చేస్తున్నాం మళ్ళా? క్రికెట్ గురించే. నిద్రపోయిన తర్వాత కూడా క్రికెటే. ఏం ధ్యానం! అద్భుతమైన ధ్యానం. మనకి ధ్యానించటము రాదు, తెలీదు అని చెప్పట్లా. మనకు వచ్చు. చెప్పండి. మనకి ధ్యానించడం వచ్చా? రాదా? మనం ధ్యానిస్తున్నామా? ధ్యానించట్లేదా? ప్రతిరోజు ధ్యానిస్తున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం కాదు. దేవుని వాక్యాన్ని కాదు. దేవుడు ఎలాగా మన విషయంలో ఆనందించగలడు? నా బిడ్డలతో నేను ఇంతగా మాట్లాడుతున్నాను. కానీ వారు ఒక్క మాటను కూడా ధ్యానించటం లేదు. అప్పటికప్పుడు ఏమని చెప్తున్నారంటే, దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు. దేవుని స్తోత్రం. ఈ ఆదివారము అసలు దేవుడు నాతోనే ఎవరితో మాట్లాడలేదనుకుంటా. నాతోనే మాట్లాడాడు. అబ్బా! ఎంత మంచి సాక్ష్యం. ఎవరితో మాట్లాడాడంట దేవుడు? ఏమని చెప్తారు చెప్పినప్పుడు? నాతోనే దేవుడు మాట్లాడాడు. మంచిది. దేవునికే మహిమ. దేవుడు నిజంగా మాట్లాడతాడు. నాతో దేవుడు మాట్లాడాడనుకున్న ప్రతిసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాడో ఒకసారి జ్ఞాపకం వస్తదా? రాదు. అక్కడే పోయింది. పాలు పాలేమవుతాయి? మంట ఎక్కువ పెట్టినప్పుడు పొంగుతాయి. తర్వాత ఏమైద్ది? ఆపేసిన తర్వాత పొంగిపోయి పొంగు అణిగిపోయిద్ది మంట తగ్గించగా. మంట పెట్టినప్పుడు ఎవరైనా పొంగుతారు. నేనైనా, మీరైనా. మంట ఆపేసిన తర్వాత పొంగుండదు. ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. తర్వాత పొంగుండదు ఇక. మంట మంట పెట్టినప్పుడు మంట ఇక్కడ రగులుతూ ఉన్నప్పుడు పొంగు.
ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎళ్ళిరండి అంటే పొంగు ఇక లేదు. ఒక వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు తన గురించి ఏమి వెల్లడి చేసుకుంటున్నాడు? 2, దేవుడు నా గురించి ఏమి వెల్లడి చేస్తున్నాడు? 3, ఇది ఏ సందర్భములో వ్రాయబడింది? పాత్రలు ఎవరు? 4, దీని ద్వారా నేను నమ్మాల్సిన వాగ్దానము, నాకివ్వబడుతున్న వాగ్దానం ఏమన్నా ఉన్నదా? 5, దీని నుండి నేను పాటించాల్సిన ఆజ్ఞ, విధేయత చూపించాల్సిన ఆజ్ఞ ఏమైనా ఉన్నదా? 6, దీని ద్వారా నేను ఒప్పుకోవలసిన పాపము, మానేయాల్సిన పాపం ఏదైనా ఉన్నదా? చెప్పండి. అప్పుడే ఎట చెప్తారు? ట్రై చేయండి గుర్తున్నాయి. ఒక వాక్యం చదివినప్పుడు, ఒక వాక్యం చదివినప్పుడు ఆ వాక్యమును చదివిన తర్వాత దేవుడు తన గురించి ఏమి వెల్లడి చేసుకుంటున్నాడు? ఏమని బయలుపరుచుకుంటున్నాడు ఆయన ఈ వాక్యం? ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకంలో రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. ఇదొక వాక్యం. ఇదొక వచనం యెహోషువ గ్రంథంలో. ఈ వాక్యములో దేవుడు తన గురించి ఏమని వెల్లడి చేసుకుంటున్నాడు? ఏం లేకపోవచ్చు. అన్నిటికి ఆన్సర్‌లు ఉండవు ఒకే వాక్యంలో. కానీ మన యొక్క మనసు ఎలాగుండాలంటే, దేవుడు తన గురించి ఏమైనా వెల్లడి చేసుకుంటున్నాడా? 2, దేవుడు నా గురించి ఏమైనా ఇక్కడ వెల్లడి చేస్తున్నాడా? నా జీవితం గురించి ఏమైనా బయలుపరుస్తున్నాడా? 3, చెప్పండి, అలా చెప్పండి. ఏం చేయాలింకా? ఆపేయమంటారా? దేవుడు ఏదైనా పాటించమని ఏదైనా ఆజ్ఞ ఉన్నదా ఈ వాక్యంలో? నేను పాటించాల్సింది, నేను విధేయత చూపించాల్సింది ఏదైనా ఉన్నదా? అసలు ఇది ఎవరి గురించి? ఇక్కడ పాత్రలు ఎవరు? ఏ సందర్భంలో ఇది వ్రాయబడింది? మరి దేవుడు అసలు దీనిలో ఏదైనా వాగ్దానము నా కొరకు దాచి ఉంచాడా? ఆ వాగ్దానాన్ని పట్టుకుంటాను, ఎదురు చూస్తాను. దేవుని స్తోత్రం. ఏదైనా మానుకోమని నాకేమన్నా హెచ్చరిక ఇస్తున్నాడా? ఏదైనా పాపమును చేయకూడదని దీని ద్వారా హెచ్చరిక వస్తుందా? ఇలా ప్రశ్న వేసుకుంటే, ఒక్క వాక్యం చదివో, ఒక ప్యాసేజ్ చదివో, ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకొని ధ్యానము చేస్తే ధన్యులమవుతాం. హల్లెలూయా! మనము చదివిన ఆ భాగము, లేకపోతే మనం చదివిన ఆ ఒక్క వాక్యము, లేఖనమును బట్టి మనము ప్రార్థన చేసి, దేవుడా నువ్వు దీని ద్వారా నాతో మాట్లాడయ్యా. ఒక భాగాన్ని చదివాను అంటే దేవుడు ఇంత మాట్లాడొచ్చు, లేదా ఒక్క మాటే మాట్లాడొచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. అయ్యో! నేను ఎన్నో సార్లు చదివాను. దేవుడేంటి ఈరోజు నాతో క్రొత్తగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! నేను ఎన్నో సార్లు ఈ వాక్యం చదివినప్పటికీ దేవుడు నాతో క్రొత్తగా మాట్లాడుతున్నాడే, ఏదో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు దేవుడు నీవున్న పరిస్థితికి తగిన ఒక జవాబు ఇస్తా ఉంటాడు. హల్లెలూయా! అది నిజంగా దావీదు జీవితంలో జరిగిందో, అది మోషే జీవితంలో జరిగిందో, యెహోషువ జీవితంలో జరిగుండొచ్చు. కానీ నీవు వెళుతున్న పరిస్థితికి సరైన జవాబిస్తా ఉంటాడు. మనం దాని మీద మనసు పెడితే. దేవుడు మాట్లాడతాడు. చెప్పండి పక్కన వాళ్ళకి. ధ్యానం చేయండి అని చెప్పండి. చెప్పండి. నాకు కాదు. సిస్టర్‌కి చెప్పండి. పక్కనున్న దేవుని స్తోత్రం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఏం చేస్తాను?
ధ్యానిస్తాను. 119వ కీర్తన ముగించేస్తున్నాను. సమయం ఎప్పుడూ దాటదు. నేను ఆలస్యంగా వచ్చినా సమయానికే ముగింపు జరిగిద్ది. మీకు అది బాగా తెలుసు. మీరు ఆలస్యంగా వచ్చినా సమయానికే ముగింపు. 119వ కీర్తన 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నేను ధ్యానించుటకై నా కన్నులు నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే ఆ, తెరచుకొందును. తెరుచుకొందును. చాలు. మనం కొన్నిసార్లు తెల్లవారక ముందే లేచి కూర్చుంటాం. ఎందుకని? సాధారణంగా మోజెస్ బ్రదర్ ఊరెళ్తున్నారనుకోండి, సలోమి సిస్టర్ 4 గంటలకే లేచి కూర్చుంటారు. ఎందుకని? పొద్దున్నే ఆయనకు మధ్యాహ్నానికి, సాయంకాలానికి భోజనం పెట్టి పంపించాలి. మళ్ళా బ్రదర్‌తో పాటు ఉన్న ముగ్గురు, నలుగురికి ఏం చేయాలి? వంట చేయాలి. అందుకని రాత్రి జాములు కాక మునిపే లేచి కూర్చున్నారు. రాత్రి పోయిక తెల్లవారక మునిపే లేచారు. ఇంకెప్పుడు లెగుస్తాం మనం చెప్పండి? పొద్దున్న 6 గంటలకు ట్రైన్ ఎక్కాలి. 4 గంటలకే లేస్తాం. దేవుని స్తోత్రం. ఇంకెప్పుడు? ఎగ్జామ్ ఉంది. ఫైనల్ ఎగ్జామ్. ఏ ఎగ్జామ్? ఫైనల్ ఎగ్జామ్. అప్పుడు దాకా చదవరు. ఇక ఫైనల్ ఎగ్జామ్ కదా! అప్పుడు ఎన్ని గంటలకు లేస్తారు? అసలు రాత్రి నిద్రపోవడానికే ఇష్టపడరు. ఒకవేళ నిద్ర పట్టినా వెంటనే లేచి కూర్చుంటారు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్. ఎప్పుడైనా ఈ పూట వాక్యం చదవాలి, ధ్యానించాలని లేచి కూర్చున్న సందర్భాలు మనకున్నాయా? నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. ఎందుకండి? ఎందుకయ్యా? సహోదరుడా, ఎందుకని నువ్వు రాత్రి జాములు కాకమునుపే నువ్వెందుకని తెరుచుకుంటున్నావు? ఎందుకు గబక్కనే 4 గంటలకు లేచి కూర్చున్నావు, 5 గంటలకు లేచి కూర్చున్నావు? ఎందుకు? ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడంట? నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై. ఇక్కడ కూడా ధ్యానమే వచ్చింది, మెడిటేషన్. పొద్దున్నే లేచి ఆ వాక్యము ఏం మాట్లాడుతుంది అసలు? ధ్యానం. మన పాస్టర్ గారు ఎప్పుడు వినని ఒక మాట వాడారు. ఆ వాక్యం చెప్తూ ఇలాగ అన్నారు. అసలు ఏంటి దాని అర్థం? దేవుడా, ఆ వాక్యము ద్వారా నువ్వు నిజంగా ఏం మాట్లాడాలనుకుంటున్నావయ్యా? ధ్యానం. దేవుని స్తోత్రం. ధ్యానం. నీవిచ్చిన వాక్యం, నీవిచ్చిన వాక్యం ధ్యానిస్తాను. నేను ధ్యానించుటకు ఈ ఈ అంశం ఎందుకు చెప్తున్నానంటే, పోయిన ఆదివారము గాని, ఆదివారం తర్వాత గాని సడన్‌గా ఎందుకో దేవుని యొక్క ఆత్మ ధ్యానించటం గురించి నన్ను ప్రశ్నించాడు. అందుకని ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఎంత ధ్యానిస్తున్నావు? ఏంటి నీ ధ్యానం? మొన్న 50,000 పెట్టాను. ఆ తర్వాత 10,000 వాడాను. మళ్ళా నిన్న 40,000 పెట్టాను. మొత్తం ఎంతుంది? 90 ఉంది. మళ్ళా రేపు ఎంత వాడుతున్నాను? దాన్ని కూడా ధ్యానమే అంటారు. కాదంట్లా. లెక్కలు చూసుకోవాలిగా. లెక్కలు వేసుకోవాలి, లెక్కలు చూసుకోవాలి కదా! లేతే డబ్బులు బాగానే ధ్యానిస్తున్నాం.
పిల్లల గురించి బాగానే ఉంది ధ్యానం. సంపాదన గురించి, ఉద్యోగం గురించి మంచిగా ధ్యానం చేస్తున్నాం. నెక్స్ట్ అసలు నేనేం చేయాలంటే, ఈ నెల ఆఖరి తర్వాత నేను ఏదో ధ్యానిస్తున్నాం. సంతోషం. దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి సమయముందా? మనస్సు ఉన్నదా? ఆర్ యూ ఎ మెడిటేటర్ ఆఫ్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యమును ధ్యానించే వ్యక్తివా? దేవుని వాక్యమును ధ్యానించే మనస్సు ఉన్నదా? ఇదే దేవుడి రాత్రి మనందరిని అడుగుతున్నాడు ప్రశ్న. మెడిటేట్ చేస్తున్నారా? ధ్యానిస్తున్నారా? ఒకవేళ లేకపోతే, ప్రభువా, చాలా తక్కువగా నీ మాటల గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటా. కానీ ఆ విషయంలో మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏం చేయటానికి? మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. తలపోసుకుంటానయ్యా. నెమ్మదిగా మాట్లాడుకుంటానయ్యా. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఏదో వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని, నేనిప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నానని చెప్పి కళ్ళు మూసుకొని, ఒక్క నిమిషంలో గుర్రన్నామనుకోండి, అది ధ్యానం కాదు. ధ్యానిద్దాం. నిద్ర వచ్చేటట్టుంటే కళ్ళు తెరుచుకొని ధ్యానిద్దాం. కొన్నిసార్లు కళ్ళు మూసుకుంటే నిజంగా చాలా విషయాలు మాట్లాడబడతాయి. కళ్ళు తెరిసిన కాంచి వాడు కదులుతూ ఉంటాడు, వీడు కదులుతూ ఉంటాడు, ఆ ఫ్యాన్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏదేదో మనసంతా కొన్నిసార్లు కళ్ళు మూసుకోవడం మంచిది. కానీ పెద్ద సమస్య ఏంటంటే కళ్ళు మూసుకుంటే చాలు, ధ్యానం కాదు వచ్చేది చాలామందికి. కళ్ళు మూసుకుంటే కొంతమంది కళ్ళు మూసుకోకుండానే మొదలైపోయిద్ది. కొంతమంది కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం అనుకుంటారు కదా! చాలాసార్లు ఏం చేద్దాం అనుకుంటారు? ప్రార్థన. కళ్ళు మూసుకుంటారుగా. ప్రార్థన చేస్తారా? ఈరోజు అరగంట అయినా ప్రార్థన చేయాలనుకుని మోకరిస్తాం. హ! అరగంట దాకా ఛాన్స్ లేదు. ఐదో నిమిషాన స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ధ్యానంలోకెళ్ళిపోతున్నారు. ఈ ధ్యానం దేవునికి వద్దసల. దానివల్ల ప్రయోజనమే లేదు. కళ్ళు తెరిచి ప్రార్థన చేసినా పర్లా, దేవుడు వింటాడు. ఇదేం మాట అండి? కళ్ళు మూసుకోవాలి గాని. చేయొచ్చా? తప్పా? కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తే? కళ్ళు ఎందుకు మూసుకోవాలి చెప్పండి? ఇది తీసుకొని మీరు పద్దాకల ఇక కళ్ళు తెరిచి హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. మోసపోవద్దు. దేవుడిని మోసం చేయలేం మనం. ఖచ్చితంగా నీ ఏకాగ్రత దెబ్బ తింటది. కనుక కళ్ళు మూసుకో. అంత స్థాయికెళ్ళిపోతే నువ్వు కళ్ళు తెరిసినా, నీ ముందు ఏం జరుగుతున్నా నీ మనసు మాత్రం చలించదు. ఒకటే ప్రార్థన అనుకోండి. కళ్ళు తెరిచి చేయండి. చాలామంది గొప్ప దైవజనులు కళ్ళు తెరిచి చేస్తారు కొన్నిసార్లు. తప్పు పట్టుకోబాకండి పెద్ద దైవజనుల్ని. కొంతమంది కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఎంత పాపియినా అనుకోబాకండి. మనస్సు లింక్‌లో ఉన్నామా లేదా దేవునితో? నువ్వు కళ్ళు తెరిసావా? కళ్ళు తెరవలేదా? మోకరించావా? మోకరించలేదా? మోకరించడం మన విధేయత. దేవునికి ఎక్కువగా లోబడుతున్నాం. తగ్గించుకుంటున్నాం. దీనత్వం కలిగి మనలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవడానికి మోకరిస్తున్నాం. అలాగని పద్దాకల మోకరించి చేయాలి అంటే కొంతమందికి మోకాళ్ళు సహకరించవు. కొన్నిసార్లు కాదు. అసలు మోకాళ్ళల్లో అది ఉన్నంత సేపే. ఏంటది? ముగించేస్తున్నాను. ఏది ఉన్నంత సేపు? మోకాళ్ళలో మన భాషలో చెప్పుకుందాం. మెడికల్ లాంగ్వేజ్ వద్దు మనకి. గుజ్జు. అరిగిపోయిందనుకోండి, పాస్టర్ గారు కూడా మోకరించరిక. ఎప్పుడు ప్రార్థన నిలబడే చేసేది.
అరిగిపోతే పాస్టర్ గారైనా ఎవరైనా ఒకటే. అందుకే అరగక ముందే ఎక్కువ మోకరించేద్దాం. కనీసం మనకు తృప్తి ఉంటది. అప్పుడు బాగా మోకరించి ప్రార్థన చేసేవాడిని ప్రభువా! ఇప్పుడు నీకు తెలుసు కదయ్యా! డాక్టర్ గారు కూడా చెప్పారు. ఏం చేయొద్దన్నారు? మెట్లెక్కొద్దు, మోకరించొద్దు, కిందకు ఒంగవద్దు. ఎన్ని రూల్సో. ధ్యానం చేద్దాం. ఆమేన్. ప్రభువా చెప్పండి. ఈ రాత్రి నుంచి నీ వాక్యాన్ని మనస్ఫూర్తిగా తలపోసుకుంటూ ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆ ధ్యానం నాకు అనుగ్రహించయ్యా. దినమునకు ఒక్కమారైనా ధ్యానించే వ్యక్తిగా నన్ను దీవించు తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ గల